మరొక 48 గంటల్లోనే మేషరాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. నమ్మలేని రాజయోగం మీకు కలగబోతూ ఉంది. 100% జరగబోయేది ఇదే. మరొక 48 గంటల్లో మేషరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి. వీరికి ఏ విధమైన అదృష్టం కలబోతుంది, వీరి జీవితంలో పూర్తిగా ఏ విధంగా మారబోతుందో అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాతా జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాతా జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారు ప్రారంభించబోయే పనులలో ప్రయత్న బలాన్ని పెంచాల్సి ఉంటుంది. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు. ఆర్థికంగా ఇబ్బందులు తల ఎత్తకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు. శ్రీరామనామాన్ని జపించాలి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఉంటాయి. పొదుపు ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఇతరుల విషయాల్లో మీరు అసలు జోక్యం కల్పించుకోవద్దు. సమయపాలనతో వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. గౌరవం కూడా లభిస్తుంది. మీకు ఈ వారం మధ్యలో లాభం. కుటుంబాలతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే మేలు. సూర్య ధ్యానం మీకు శుభ్రందని ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి రాజయోగం మీ జీవితంలో కలగబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోబోతూ ఉందండి. మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారు ఎప్పటికప్పుడు చాలా ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం కూడా చాలా దృఢమైనటువంటి శరీరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఈ మేషరాశి వారు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి సమయంలో దక్కబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తోంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఏ కోర్టు సమస్యలతో కానీ ఏ ఇతర సమస్యలతో కానీ బాధలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరం వీరి జీవితంలో చాలా చక్కటి ఫలితాలు అయితే చూడబోతూ ఉన్నారు. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఈ 2025 సంవత్సరం మేషరాశి వారికి గ్రహాల సంచారం కారణంగా ముఖ్యమైన మార్పులు అయితే తెస్తుంది. జీవితంలో వివిధ అంశాలలో అవకాశాలు మరియు సవాళ్లు రెండు కూడా ఎదురవుతాయి. గత సంవత్సరం ఆర్థిక లాభాలను మరియు మానసిక సమస్యలను అనుభవించినప్పుడు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశిలో 11వ స్థానంలో ఉంటాడు. ఇది అన్ని విషయాల్లో లాభాలను మరియు సామాజిక వర్గాల నుండి అన్నదమ్ముల నుండి మద్దతును కూడా అందిస్తుంది. రాహు మీనరాశిలో 12వ స్థానంలో ఉండడం చేత ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శని మీనరాశిలోకి 12వ స్థానానికి మారే సమయంలో మీరు మీ యొక్క ఆశయాలను మరియు జీవన శైలిని పునః పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఏలినాటి శని ప్రభావము
అవడం చేత కొన్ని ఆటంకాలు మరియు మీ యొక్క జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం రాహువు మే 18 కుంభరాశిలో 11వ స్థానానికి చేరుకున్నాడు. ఇది సామాజిక సంబంధాలు మరియు ఊహించని లాభాలను ఆకట్టుకుంటుంది. గురువు ఈ ఏడాది ప్రారంభంలో వృషభ రాశిలో 2వ స్థానంలో ఉండి ఆర్థిక పరంగా వాక్కు మరియు కుటుంబ విషయాలను ప్రభావితం చేస్తాడు. మే 14న మిథున రాశిలో 3వ స్థానానికి చేరుకున్నప్పుడు అది కమ్యూనికేషన్, ప్రయాణం మరియు ధైర్యంలో మెరుగుదల అనేది పెంచుతుంది. తర్వాత శీఘ్రగామిగా కర్కాటక రాశిలో సంచరించి తిరిగి మిథున రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుటుంబ జీవితం, తోబుట్టువులతో సంబంధాలు మరియు వ్యక్తిగత లక్ష్యాలను ప్రభావితం చేసే గణనీయమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. వీరికి స్వతంత్రం ఇచ్చారంటే అంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. వీరికి ఇటువంటి విషయాల కారణంగా వీరిలో నిర్లక్ష్యము పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారి పొగడ్తలకు లొంగిపో స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ రాశి వారు అచంచలమైన మనోనిశ్చయమును కలిగి ఉంటారు. సాహసము వీరి లక్షణాలుగా ఉంటాయి. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం ఎంచడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి యాగముకైనా సరే వీరు వెనుకంచ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదని మనం చెప్పాలి. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడపడం, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపటం వల్ల వీరికి శత్రువులను ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. రాశి వారి క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు. చూసారు కదా, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.